ఇక శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 24 గంటల్లో అయ్యప్పను 1,00,000 మంది భక్తులు దర్శించుకున్నారు. దర్శనం కోసం వర్చువల్ క్యూ బుకింగ్ కూడా ప్రారంభమైంది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి అధికారులు అవకాశాన్ని కల్పిస్తున్నారు. 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అనేక మంది భక్తులకు దర్శనానికి వసతికి ఏర్పాటు చేశామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సూచించింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి లైవ్ లో అందిస్తారు. మురళి, ఓవరాల్ గా అయ్యప్ప దర్శనం కోసం భక్తులకు చేసిన ఏర్పాట్ల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? అంటే వారం రోజుల క్రితమే భక్తులు ముందుగా ఎవరైతే ఆన్లైన్లో అనుమతి తీసుకుంటారో వారికి మాత్రమే అనుమతి అని ముందుగానే ప్రకటించింది. అయితే 10వ తేదీ నుంచి, అంటే ఇవాళ నుంచి అది అమలు కాబోతోందని వారం ముందే ప్రకటించింది. అయినప్పటికీ కూడాను భక్తులు శబరిమల వస్తున్నటువంటి భక్తుల సంఖ్య అనేది ఆ పరిమితి దాటిన కారణంగానే ఒకసారిగా ఈ పెరిగినటువంటి భక్తుల రద్దీ కారణంగా వచ్చినటువంటి అందరికీ కూడా దర్శనం అనేది కావడం లేదు. గడిచినటువంటి 24 గంటల్లో 1,00,000 మంది వరకు దర్శనం చేసుకున్నారు. అంటే దేవస్థానం ముందుగా అనుమతి ఉంది, ఇంతమంది మాత్రమే రావాలని చెప్పింది కేవలం 50,000 మంది మాత్రమే. ఇవాళ నుంచి మకర జ్యోతి వరకు కూడా ఇదే విధంగా 50,000 మందిని మాత్రమే రోజు కూడా అనుమతిస్తారు. అది కూడా ముందస్తుగా ఆన్లైన్లో పాసులు తీసుకున్నటువంటి వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ వీళ్ళందరూ కూడా ఇవాళ వచ్చినటువంటి భక్తుల్లో చాలా వరకు కూడా ముందుగానే ట్రిప్ ప్లాన్ చేసుకుని, అంటే శబరిమలకి బయలుదేరేటువంటి భక్తులు సుమారు వారం నుంచి 10 రోజులు 15 రోజులు కూడా వీళ్ళ యాత్ర అనేది ఉంటుంది. తమ స్వస్థలాల నుంచి బయలుదేరిన తర్వాత ఆలయాలన్నీ చూసుకుంటూ 10 నుంచి 15 రోజుల వరకు వెళ్ళేటువంటి కారణంగా వీళ్ళు ముందుగానే బయలుదేరినటువంటి భక్తులు ముందుగా ఎవరైతే భక్తులకు అనుమతి లేదు, 10వ తేదీ నుంచి అనుమతి లేదని చెప్పినా కూడా వీళ్ళందరూ కూడా వెనుదిరిగే యాత్ర మధ్యలో వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఈ కారణంగానే పరిమితికి మించి శబరిమలకి భక్తులు చేరుకున్నారు. దానికి తోడు నిన్న శబరిమల వెళ్ళేటువంటి మార్గంలో ఒక కల్వర్ట్ అనేది కూలిపోయింది. దీంతో ఆ భక్తులు కూడా నిన్న శబరిమల వెళ్ళలేకపోయారు. వారందరూ కూడా తిరిగి ఇవాళ చేరిన కారణంగానే రద్దీ అనేది పెరిగింది. రేపటి నుంచి 50,000 మందికి, మకర జ్యోతి నుంచి 40,000 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని కూడా ఇప్పటికే శబరిమల దేవస్థానం బోర్డు కూడా ప్రకటించింది.